ఎంతో మంది అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూసిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా. ఈ సినిమా ట్రైలర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రజలకైతే కొంతమందికి ఈ ట్రైలర్ బాగా నచ్చింది, మరి కొంతమందికి అయితే ఈ ట్రైలర్ బాగా నిరుత్సాహపరిచింది. దీంతో కొరటాల శివ కేజీఎఫ్ ఫార్మట్ లో ఈ సినిమా తీర్చిదిద్దాం అనుకున్నాడు, కానీ అది ఆచార్యలానే అయిందనిపిస్తుందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఆచార్య సినిమాలోని సన్నివేశాలను దేవర ట్రైలర్ లోని సన్నివేశాలను కంపేర్ చేస్తూ మరీ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఆచార్య సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాను తొలుత అనౌన్స్ చేశారు కూడా. అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ అవడంతో సడన్ గా ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాను ఫిక్స్ చేయడం వెంటనే జరిగిపోయింది. ఆచార్య సినిమా ఫలితం ఆ తర్వాత చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ ఇలా కొరటాల ఇమేజ్ ను కంప్లీట్ గా దెబ్బతీసిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ క్రమంలోనే కొరటాల శివ తానేంటో మరలా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ కొరటాల శివపై నమ్మకంతో దేవర చేసే అవకాశం ఇచ్చినప్పుడు అభిమానుల నుంచి అయితే రకరకాల అభిప్రాయాలు అయితే వచ్చాయి. గత ఏడాది కాలం నుంచి అయితే దేవర సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ సినిమా ఓపెనింగ్ మొదలు కాస్టింగ్ సెలక్షన్ 2 పార్టులుగా సినిమాను ప్రకటించడం ఇలా నిదానంగా దేవరపై హైప్ క్రియేట్ అయిందనుకున్న క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయి దేవరపై ఉన్న పాజిటివ్ బజ్ ను కాస్త డిస్టర్బ్ చేసినట్లు కనిపిస్తుంది. RRR సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ కు తగ్గ పాత్రను డిజైన్ చేసి వరల్డ్ వైడ్ గా రీచ్ వచ్చేలా చేశారు. కొరటాల శివ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమా తరహాలోనే దేవర సినిమాను ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేయడం బాగలేదంటూ సోషల్ మీడియాలో అయితే పోస్టులు షేర్ చేస్తున్నారు. కొంతమంది ట్రైలర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఇది మరో బచ్చన్ అవుతుందంటూ వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. అంతేకాదు దేవర ట్రైలర్ చూశాక నిర్మాణ విలువలు భారీగా ఉన్న కంటెంట్ మాత్రం ఆసక్తిగా లేదని ఎన్టీఆర్ కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు దేవర సబ్జెక్ట్ ను వదులుకొని తమ హీరో సేఫ్ అయ్యాడంటూ రిప్లై ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న తరుణంలో కొరటాల శివ దాన్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ కు హిట్ ఇచ్చి తాను కంబ్యాక్ ఇస్తాడని ఆశించిన వారంతా దేవర ట్రైలర్ చూసి సైలెన్స్ అయ్యారంటూ ట్రోలింగ్ జరుగుతుంది. మీరు దేవర ట్రైలర్ చూసి ఉంటే ట్రైలర్ ఏ విధంగా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.